ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. మేము వయసుకు వచ్చాం, పరువాడికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు వ్యర్థం చేసాం. మేడం సార్ వీళ్ళు నా బ్లడ్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అండి. సో వీళ్ళు నా కోసం ఏదైనా చేస్తారు. ఈ రోజు మా లవన్ కన్నాలకి వెళ్ళాలరా. ఈ డ్రెస్ ఏంట్రా? ఒరే అడ్రస్ తీసుకో. అరే నువ్వు కార్డు తీసుకో. నువ్వు కార్డు ఇవ్వు. నీ అండర్ వేర్ ఇవ్వు. వద్దు సరిపోదు నీకు. వద్దు సరిపోదు నీకు. టైం అవుతుంది నేను వెళ్తాను. ఎన్ని గంటలకు వెళ్ళాలి? 10 గంటలకు రా. అరే 9 అయిపోయింది వెళ్ళరా. 9 అయిందా? అయితే ఒక గంట ఉండి వెళ్తానులే. నువ్వు వెళ్తుంది డైరెక్ట్ గా స్కిట్ లైన్ చెప్పడం కాదురా. నువ్వు లైన్ వేసి పడేసిన లవ్ దగ్గరికి వెళ్తున్నావు. వెళ్ళాలి. వందే భారత్ తో హుసేన్ బోల్ట్ ఫాస్ట్ గా వెళ్ళాలి. సరే వెళ్తారా. నిజంగా గ్రేట్ రాడు. మనకి ఎలాగో లవర్ లేదు. వాడి ప్రేమనైనా సరే మన కల్లారా చూసి మనమన్నా ఆనందిద్దాం రా. వాడి వెనకాల వెళ్ళి చూద్దాం రండి. లక్ష్మణ్ నేను నీకు విషయం చెప్పాలి. దానికన్నా ముందు నీకు 3 విషయాలు చెప్పాలి. మొదలెట్టాడు. ఆడవాళ్ళు రాసుకుంటారు గంధం, చాలా ఎక్కువగా ఉందమ్మా నీ అందం. రాముడు విసిరేది బాణం, నువ్వు లేకపోతే పోతుందే నా ప్రాణం. ఆడ్రా నిజమైన ప్రేమికుడు అంటే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి లేకపోతే ప్రాణమే లేదంటున్నాడు. ఇలాంటి ప్రేమికుడు ఎక్కడ దొరుకుతాడు రా? వాడు అమ్మాయితో మాట్లాడి అలసిపోయి వస్తాడు. మనం రూమ్ కి వెళ్ళి వాడికి వేడి నీళ్ళు పెట్టి అన్ని ఫుడ్ అడిగేద్దాం. చివరిగా ఒకటి చెప్తున్నాను విను. ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే ప్రేమించబడిన ప్రేమ తిరిగి ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తుంది. ఎలా ఉంది? ఆటో వెనకాల ఉంటే ఇంకా బాగుంటుంది. ఏంటి బేబీ అలా మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఎంతసేపు నువ్వే వాక్ చేస్తావే, నన్ను మాట్లాడినవి. సరే చెప్పు. లక్ష్మణ్ లెట్స్ బ్రేకప్. నాకు అమీర్ ఖాన్ సంబంధం కుదిరింది. నేను రేపే పెళ్లి చేసుకుంటాను. పోయింది నీ ప్రాణం. మేకప్ అయిపోయాక రష్మి తీసేస్తుంది మేకప్. నాకైంది బ్రో బ్రేకప్. అలా ఏడుస్తారు అనుకుంటున్నారా? యాడ్నో బేసిక్ గా నేనే దానికి ఎన్నో రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను, కానీ అదే చెప్పింది. హ్యాపీ కదా? సో అయినా లక్ష్మణ్ టేక్ముడి బ్రో స్కిట్ లో పంచులు కరువా, హైదరాబాద్ లో అమ్మాయిలు కరువా, ఇంకో దాన్ని చూసుకుంటాను సార్. గుడ్ కవర్ డ్రైవ్. ఇక్కడ చిక్ ఏంటంటే మా ఫ్రెండ్స్ నాకు లవర్ ఉందనే రీజన్ తోటే కదా నన్ను ఎంత హ్యాపీగా చూసుకుంటున్నారు, నాకు డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర కొంచెం బాధపడినట్టు యాక్ట్ చేద్దాం అంతే. అది ఇంకా రాలేదేంట్రా? ఎలా వస్తాడ్రా? వదిలింది ఎక్కడికి? లవర్ తో వెళ్ళాడు. వస్తాడ్రా, వస్తాడు. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా. ఏమైందిరా అలా ఉన్నావేంటి? అది నా హార్ట్ అనుకున్నాను రా, నాకు హ్యాండ్ ఇచ్చిందిరా. అరే అది నా లవ్ అనుకున్నాను రా, నాకు లెగ్ ఇచ్చిందిరా. ఎలా తట్టుకుంటున్నాడు రా? మంచోడికి కష్టాలు వస్తారా? నిజాయితీగా ప్రేమించాడు రా, నిజాయితీగా ప్రేమించాడు. వాడిని అమ్మాయి మోసం చేసిందిరా. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటిరా? ఒక వార్త ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. తన ప్రేయసి మోసం చేసిందని ఆత్మహత్య చేసుకున్న యువకుడు. ఒక వార్త ప్రోగ్రామ్ కి ఇంతటితో సమాప్తం. లవర్ మోసం చేసిందని ఆత్మహత్య చేసుకున్నాడా? లక్ష్మణ్ లక్ష్మణ్ స్నానం చేస్తున్నారా? మీ డిస్టర్బెన్స్ ఏంట్రా? తలుపు స్నానం చేయరా. నువ్వు బయటకు వస్తా రావా? నేను బయటకు రాను, తలుపేసుకుని స్నానం చేస్తాను. ఫినాయిల్ ఎందుకు తీసుకెళ్తున్నారు? అబ్బా మాకు తెలుసులేరా, నీ లవర్ నీకు వదిలేసిందని చెప్పేసి బాధతో ఫినాయిల్ తో చచ్చిపోవాలనుకుంటున్నావురా నువ్వు. ఒరే నేను ఫినాయిల్ తాగే రకం కాదురా. నువ్వు ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతావురా నువ్వు. బకెట్ ఎందుకురా? బకెట్ తేవడం చచ్చిపోతాడా? మీ తాత బకెట్ తినేటంటే అర్థం ఏంటి? చచ్చిపోయాడని అర్థం. మరి ఇప్పుడు నువ్వు బాతుల్లో బకెట్ తిని చచ్చిపోతే? ఒరే నేను చచ్చిపోనురా, నాకు ఉద్దేశమే లేదురా. ఒరే మాకు తెలిసిరా, రాముడు వదులుతాడు బాణం, నువ్వు లేకపోతే లేదు ఈ ప్రాణం చెప్పావురా. నువ్వు అసలే సెన్సిటివ్ రా. ఫ్రెండ్ ఏంట్రా స్నానం చేయట్లేదా? స్నానం చేయట్లేదురా. కాపాడుకున్నా స్నానం చేయనట్లేదు మేడం. ఎందాలు తెచ్చుకున్న బిర్యానీ అయినా తింటాను. వాళ్ళ ప్రేమ అండి, వాళ్ళ ప్రేమ అది. మనకున్న ఒక్కగాని ఒక ఫ్రెండ్ రా, ఆయన మన కంటికి రెప్పలా కాపాడుకోవాలరా.
బిర్యానీలో ఏం కలిపావు? నువ్వు లవ్ ఫెయిల్ అయిపోయి చెప్పేసి బిర్యానీలో విషం కలిపి తిని చచ్చిపోవాలనుకుంటున్నావు కదా. బాబు నేను కలపలేదురా. నేను నమ్మను. ఏం లేదురా ఇందులో కూడా ఏం లేదురా మొత్తం మీరే తినేస్తూ నేనేం తినాలరా? అరే నాకు ఆ థాట్స్ ఏ లేవురా, నన్ను వదిలేండి రా, దయచేసి వదిలేండి. ఆకలేస్తుంది మేడం, అట్టుపండు అయినా తింటా. అట్టు పండి చచ్చిపోదాం అనుకున్నావు కదరా. అరే బిర్యానీలో అంటే ఏదైనా కలిపాను అన్నాను రా, దాంట్లో కలపడం కూడా తినేస్తున్నావు ఏంట్రా అన్నీ? నువ్వు అట్టుపండు తిని తొక్క కిందేసి దాని మీద కాలేసి జారి పడి నీ బుర్రకు తగిలి చిన్న మెదడు పెద్ద మెదడు కలిసి దాంట్లో ఇంటర్నల్ గా బ్లీడింగ్ అయిపోయి చచ్చిపోవాలనుకుంటున్నావురా నువ్వు. రే నన్ను ఇంకోసారి డిస్టర్బ్ చేశారా చంపేస్తా ఒక్కొక్కరిని. ఇలాంటి టైంలో వాడికి షుగర్ థాట్స్ వస్తూ ఉంటారా, ఆ థాట్స్ ని డైవర్ట్ చేయాలి. మన ఫ్రెండ్ మనకు మిమిక్రీషోడు వాడిని పిలవండి, వాడితో ఎంటర్టైన్మెంట్ చేయించండి, అని డైవర్ట్ చేయండి. ఒరే మైక్ లో మా ఫ్రెండ్ కి లవ్ ఫెయిల్ అయిందిరా, అయ్యో అది చచ్చిపోవాలనుకుంటున్నాడు, అయ్యో నువ్వు మిమిక్రీతో వాడిని డైవర్ట్ చేయరా. తప్పకుండా మా ఫ్రెండ్ రా. నీకు మేమందరం లేమనుకున్నావారా? ఆడ పిల్ల కోసం నువ్వు చచ్చిపోతే మేమందరం ఏమైపోతాం రా. తప్పరా నిజంగా చెప్తున్నాను రా, ఇప్పటి వరకు నాకు ఏ థాట్ లేదురా. ఈ మిమిక్రీ చేస్తుంటే చచ్చిపోవాలని థాట్ వస్తుందిరా. నన్ను డిస్టర్బ్ చేయదురా, నేను పడుకుంటా. అని మనం కాపాడుకోవాలరా, కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వాడు ఏమీ చేయకూడదు. వీడి చేతి కట్టండి రా. చేతులు ఎందుకు కడతావురా? లవ్ ఫెయిల్ అయిపోయిందన్న బాధలో నీ చేతులతో నువ్వే పేక నిలుపుని చచ్చిపోతావురా. కాలు కట్టేంట్రా, కాలు ఎందుకు కట్టేస్తారా? నువ్వు చచ్చిపోవాలన్న బాధతో నీ పేక మీద నీ కాలేసుకుని నువ్వే తొక్కుని చచ్చిపోతావురా. అరే నా కాలు నా మోకాల వరకే రాదురా, మెడ వరకు ఎలా వస్తుందిరా? చావాలనుకున్నవాడు ఎలాగని చచ్చిపోతాడురా. నువ్వు మాకు కావాలరా, ప్రతి ఫ్రెండ్ ఏంట్రా ఈ టార్చర్? కళ్ళు గంత కట్టండి, కళ్ళు గంత కట్టండి. వదలండి రే, నేను చచ్చిపోయి వదిలేండి. ఇంకా చావడానికి ఎటువంటి హోపు లేదురా. స్కిట్ అయిపోయిన తర్వాత జడ్జి ఉంచి చచ్చడం కాడు. ఎక్కడున్నారా? అరే అరే కాపాడండి. రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ. కృష్ణ భగవాన్ గారు ఈ స్కిట్ ఎలా అనిపించింది? లక్కీ లక్ష్మణ్ గారు చాలా బాగుంది, ఆల్ ద బెస్ట్. ఇంద్రజ గారు, లక్ష్మణ్ గారు సూపర్, చించేశారు అంతే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.